హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో పాల కంటే ఎన్నో రెట్లు బలమైనటువంటి కాల్షియం అధికంగా ఉండే తోటకూరతో హెల్తీగా పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకొని, ఆ తోటకూర పన్నీర్‌తో గ్రేవీ, టెక్స్చర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి. ప్రతి తోటకూర పన్నీర్ పీసు కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోయి, అద్భుతమైన టేస్ట్‌తో తినే కొద్దీ తినాలనిపించేలాగా, తోటకూర అంటే అసల ఇష్టం లేని వాళ్ళకి గానీ, నాన్ వెజ్ ప్రియులకు గానీ చాలా అద్భుతమైన రుచిని పరిచయం చేసే కర్రీ తోటకూర పన్నీర్ కర్రీ అండి. ఈ తోటకూర పన్నీర్ కర్రీ వలన అసలు ఎన్ని ఉపయోగాలున్నాయో కూడా అవన్నీ డిస్కస్ చేసుకుంటూ చాలా రుచికరమైన, చాలా హెల్త్ వాల్యూస్ ఉన్నటువంటి తోటకూర పన్నీర్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో, మన మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర. తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి బ్లడ్ పట్టాలన్నా, రక్తపుష్టి రావాలన్నా, ఎముకలకి దృఢత్వం చేకూరాలి అనన్నా సరే తప్పకుండా ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది తోటకూర. అన్ని రకాల విటమిన్స్‌తో, మినరల్స్‌తో కూడుకున్న ఒక ప్రోటీన్ కాదండి, సమృద్ధికరమైన ఆహారం తోటకూర అని చెప్పొచ్చండి. సో, ఈ తోటకూరతో పాల కన్నా అత్యధిక మంచి కాల్షియం ఉండి, అత్యధిక విటమిన్‌లు, మినరల్లు ఉన్నటువంటి తోటకూరతో ఇంకా మరింత హెల్తీ అయిన పన్నీర్‌ని ఈ వీడియోలో చూసుకుందాం. అంటే పాలతో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కన్నా తోటకూరతో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ వలన మనకి ఒక 50 రెట్లు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయండి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేసేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, నేను గ్యాస్ ఆన్ చేయలేదండి. అడుగు దలసరిగా ఉండి బాండీ తీసుకుని ఫస్ట్ తోటకూరని తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న తోటకూర మగ్గితే ఎంత అయితే వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కనుక దాన్ని బట్టి పెసరపప్పు తీసుకోండి. నాకైతే ఒక కప్ వరకు వస్తుందండి నేను తీసుకున్న తోటకూర మగ్గి. సో, అందుకని నేను 3 గంటలు నానబెట్టినటువంటి పెసరపప్పుని తీసుకున్నానండి. సో, తోటకూరని ఫ్లేవర్‌ని డామినేట్ చేయడానికి, డైజెషన్ బావుండడానికి ఈ విధంగా అల్లం, జీలకర్ర, 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, మన కారానికి, టేస్ట్‌కి సరిపడే పచ్చిమిర్చులు వేసుకోండి. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కోకోనట్ ఆయిల్ పౌడర్ అండి. అంటే ఆయిల్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఈ కోకోనట్ పౌడర్ అనేది ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో లభిస్తుంది. సో, నేను ఇది ప్రిఫర్ చేయడానికి గల కారణం ఆయిల్‌కి ఆల్టర్‌నేటివ్ కూడా ఉంది అని మీకు చూపించడానికి అండి. అంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ లేదండి. అత్యధికంగా ఫైబర్ అధికంగా ఉండి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, మనకి కావాల్సింది కూడా అదే కదండీ. ఆల్రెడీ ప్రోటీన్ కోసం మనం పెసరపప్పును కూడా చేర్చుకున్నాం. సో, ఈ కోకోనట్ ఆయిల్ పౌడర్‌ని ఒక 2 స్పూన్లు, 2 టీ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, నేను ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ తోటకూర, తర్వాత నానబెట్టినటువంటి పెసరపప్పు, మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇందులో 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి. సో, ఈ కోకోనట్ పౌడరే ఆయిల్ లాగా వర్క్ చేస్తుందండి. ఇప్పుడు గ్యాస్‌ని ఆన్ చేసుకొని కంప్లీట్ సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేయండి. సో, తోటకూరని ఎప్పుడైతే మనం వేడి చేయగానే తోటకూరలో వాటర్ కంటెంట్ అనేది అత్యధికంగా ఉంటుంది. సో, తోటకూరలో ఉన్నటువంటి వాటర్‌తోనూ ప్లస్ కోకోనట్ పౌడర్‌లో ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్‌తోను కూడా 5 నిమిషములు మగ్గించుకోండి. మీరందరికీ ఆల్రెడీ డౌట్ రావచ్చు, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా కోకోనట్ పౌడర్ అవైలబుల్‌గా ఉండదు కదా అని. సో, కోకోనట్ పౌడర్ అవైలబుల్‌గా లేని వాళ్ళు మేగడ వేసుకోండి. మేగడ అనేది ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటుంది. మేగడ కూడా లేదు అన్న వాళ్ళైతే మాత్రం ఒక 2 స్పూన్లు మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ వేసుకుని ఒక 5 నిమిషాలు మాత్రమే మగ్గించండి. ఎందులో మగ్గించినా గానీ, కోకోనట్ పౌడర్‌లో మగ్గించినా, లేదంటే మేగడలో మగ్గించినా, ఆయిల్ మగ్గించినా 5 నిమిషముల కన్నా ఎక్కువ మగ్గించకూడదండి. అలా మగ్గించడం వలన మనకి తోటకూర అనేది ఎక్కువగా ఉడికిపోతుంది. సో, ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మూకుడికి అంటుకుంటుంది. ఇలా అంటుకుంటున్నప్పుడు గ్యాస్‌ని ఆఫ్ చేసేయండి. ఎక్కువ ఆయిల్ వేసేస్తే ఇంక మూకుడికి అంటుకోవడం ఉండదండి. తోటకూరలో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ అన్నీ కోల్పోతాము. కానీ ఈ విధంగా 5 నిమిషాల్లో ఒక స్పూన్ ఆయిల్‌లో మగ్గించుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. కంప్లీట్‌గా చల్లారనివ్వాలండి. తోటకూర పన్నీర్ మనకి టెక్స్చర్ బాగా రావాలి అంటే ఇక్కడ గ్రైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ వేయకూడదండి. నేను వాటర్ వేసి చూపిస్తున్నాను. వేయకుండా వేసుకుంటే కనుక మీకు ఫస్ట్ టైం చేసుకున్నా కానీ చాలా బాగా వచ్చేస్తుంది. కానీ ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే రావాలండి. ఇలా స్మూత్ పేస్ట్‌లా రావాలి అంటే కనుక వాటర్ వేయడం వలన ఇలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది. సో, నార్మల్‌గా మనం ఇడ్లీ స్టాండ్ యూజ్ చేస్తాం కదండీ ప్రతి ఒక్కరం. ఆ ఇడ్లీ స్టాండ్‌లో ఈ రేకులకి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా సరిపడినంత అమౌంట్‌లో మనం ఇడ్లీల మాదిరిగా పెట్టేసుకుంటే మనకి
తోటకూర పన్నీర్ రెడీ అయిపోతుందండి. కానీ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి, వాటర్ యాడ్ చేసేసాం. వాటర్ యాడ్ చేసినప్పుడు ఇది మనకి చెప్పినట్టు మాట వినదండి. తోటకూర పన్నీర్ అనేది అసలు రానే రాదు. సో అలా రాలేనప్పుడు కూడా ఏం చెయ్యాలి అని చూపించడానికే మీకైతే ఈ వీడియోలో సేమ్ రాలేనప్పుడు ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా చూపిస్తానండి. మనకి పాలు చాలా బలం, పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుందని డాక్టర్సే చెప్తున్నారు. కానీ పాలకి ఒక 50 రెట్లు బలమైన ఫుడ్ తోటకూర. రక్తం పట్టించడంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషించేది తోటకూర. ఎముక నిర్మాణానికి అవసరమైనటువంటి కాల్షియం ఉన్న ఫుడ్ తోటకూరండి. సో ఈ రకంగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని వారానికి 2 సార్లు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఏమీ అవ్వదు. సో గ్రేవీకి ఏం చేస్తున్నామంటే మనం అడుగు దలసరిగా ఉండి బాండీ పెట్టుకున్నాం. నూనె వేయలేదు, మేగడ వేయలేదు. ఫస్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాం. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాం. తర్వాత మనకి ధనియా, అలాగే లవంగ మొగ్గలు, లాలిక్కాయలు వేసుకుని ఇప్పుడు ఆయిల్కి బదులుగా 1 స్పూన్ కోకోనట్ పౌడర్ వేస్తున్నామండి. దీని పేరు కోకోనట్ ఆయిల్ పౌడర్. సో ఈ పౌడర్ వేయడం వలన టమాటా ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టంగానే వాటర్ వచ్చేస్తుంది. అలాగే ఆనియన్స్లోంచి కూడా మనకి వాటర్ వచ్చేస్తుందండి. సో వేసుకున్న కోకోనట్ పౌడర్తోని అలాగే వాటర్ కంటెంట్తోని చక్కగా 5 నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది. 5 నిమిషాల కన్నా ఎక్కువ వేయించుకున్నా కానీ అది మనకి గ్యాస్ కింద ఫామ్ అయిపోతాయండి. మసాలాలు అనేవి మనకి ఔషధంలాగా వర్క్ చేయాలి అంటే కనుక ఒక 5 నిమిషములు మాత్రమే వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. సో ధనియా అలాగే లవంగ మొగ్గలు, లాలిక్కాయల వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీలో ఒక స్పెషల్ టేస్ట్ వస్తాయి వీటి వలన. సో 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ కంటెంట్ అంతా అయిపోయింది చూడండి. సో అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. సో కుకింగ్ ప్రొసీజర్ చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఈ విధంగా ఇడ్లీ గ్యాస్ని కూడా మనం ఆఫ్ చేసేసుకుంటున్నాం. మనం ఇప్పుడు గ్రేవీకి ప్రిపేర్ చేసుకున్నాం కనుక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని టమాటో, ఆనియన్స్, ధనియాలు, లవంగ మొగ్గల్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక స్మూత్ పేస్ట్ లాగా, చాలా సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండింగ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, వాటర్ వేసుకుని గ్రైండింగ్ చేసుకుంటే మనకి తోటకూర పన్నీర్ అనేది తయారవ్వదు అని ఒకసారి చూడండి. సో ఇడ్లీ స్టాండ్లో తీసి ఒక 15 మినిట్స్ తర్వాత చూసినా కానీ ఇది తోడుకోలేదండి, అంటే పన్నీర్ కింద ఫామ్ అవ్వలేదు. కారణం మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోవడం వలన. సో అంటే పైన చేతికి అంటుకోదు కానీ లోపల అనేది పన్నీర్ లాగా ఫామ్ అవ్వలేదండి. సో మీకు ఇలా టూత్పిక్ కానీ లేదంటే చాక్ కానీ పెట్టి చూస్తే అంటుకుంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం నార్మల్గా ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని, లేకపోతే ఏదన్నా ప్లేట్లోకి తీసుకుని నూనె కానీ నెయ్యి కానీ వేసి వేయించకుండా తీసి పక్కనెట్టినటువంటి ఈ శనగపిండిని యాడ్ చేసుకోండి. అంటే మీరు ఫస్ట్నే వాటర్ వేయకుండా కనుక తోటకూరని, పెసరపప్పుని గ్రైండింగ్ చేసుకుంటే చక్కగా ఇడ్లీలు వచ్చేస్తాయండి, పన్నీర్తో పన్నీర్ ఇడ్లీ. కానీ వాటర్ వేయడం వలన అది కొంచెం తేమ ఎక్కువైపోయి మనకి పన్నీర్ కింద ఫామ్ అవ్వదండి. సో ఈ విధంగా అలా ఫామ్ అవ్వని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అప్పుడు శనగపిండిని కానీ, శనగపిండే బెటర్, శనగపిండిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కనుక శనగపిండిని వేసుకుని అప్పుడు ఇడ్లీ స్టాండ్లో మనం ఇడ్లీలా పెట్టేసుకుంటే కనుక చాలా చక్కని హెల్దీ అయిన టేస్టీ అయిన పాలకన్నా ఎన్నో రెట్లు కాల్షియం అధికంగా ఉండి ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉన్నటువంటి ఈ పన్నీరు, తోటకూర పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా బలమండి. మనకి మనం అనుకుంటున్న ఎగ్, చికెన్, మటన్ వీటన్నిటికన్నా బలం, వీటన్నిటికన్నా అధికమైన బ్లడ్ కంటెంట్ కూడా ఈ తోటకూర పన్నీర్లో ఉందండి. సో చూసారు కదా, జస్ట్ మీరు తోటకూరని గ్రైండింగ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త కనుక పాటిస్తే చాలా మృదువైన సాఫ్ట్ టెక్స్చర్లో ఉండి సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే తోటకూర పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇది బేసిక్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ కనుక మనం కంప్లీట్ చేసేసాం అంటే నెక్స్ట్ ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుందండి. కానీ మనం హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం కనుక గ్రేవీ స్టైల్ కూడా హెల్తీగానే ఉంటుంది. చూడండి ప్రతి పీసు ఎంత బాగా వచ్చిందో, మనకి ఒక నాన్ వెజ్ ఫ్లేవర్ టెక్స్చర్ మరిపించేలాగా, నాన్ వెజ్ని గుర్తు చేసుకునేలాగా. నాన్ వెజ్ ప్రియులకైతే అసలు ఇది తోటకూరతో చేసాము అంటే వాళ్ళు అసలు నమ్మరండి, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే మనకి ఎక్కడ కూడా హెల్త్ వాల్యూస్ అనేవి అయితే మిస్ అవ్వవు. సో చూసారు కదండి, సేమ్ అడుగు దలసరిగా ఉండి బాండీ పెట్టుకుని ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఆ ఘాటు దిగుతుంది, ఫ్లేవర్ దిగుతుంది. వేసుకుని చక్కగా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో వాటర్ వేసుకుని ఆనియన్స్, టమాటా పేస్ట్ని వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఇప్పుడు కూడా నేను ఆయిల్ వేయకుండా ఈ కోకోనట్ పౌడర్
పౌడర్‌నే యూజ్ చేస్తున్నానండి. మీరు అనుకోవచ్చు ఈ వీడియో అంతా మీరు కోకోనట్ పౌడర్‌తోనే చేశారు. మాకు అది అవైలబుల్‌గా లేదు కదా అని అనుకోవచ్చు. కానీ మీరు జస్ట్ ఇది ఆన్‌లైన్‌లో పెట్టుకోండి. నేను చాలా వివరంగా అయితే మీకు చూపిస్తున్నాను. లేదు అంటే ఆ ప్లేస్‌లో మేగడనేసుకోండి. మేగడ కూడా అవైలబుల్‌గా లేదు అంటే మీరు యూజ్ చేసేటటువంటి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. వేసుకొని ఈ రకంగా ఒక 4 నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది. గ్రేవీకి అవసరమైనటువంటి సాల్టు, పసుపు, కారం వేసుకోండి సరిపోతుంది. అంటే ఆల్రెడీ మనం తోటకూరలో సాల్ట్‌ని స్పైసెస్ ఇంగ్రీడియెంట్స్‌ని తీసుకున్నాము. ఇందులోది ఎక్కువ కాకుండా చూసుకోండి. సో, గ్రేవీకి అవసరమైనంత మట్టుకు కారమే వేసుకోండి. సో, మనకి ఒక ఫ్రైలాగా ఈ తోటకూర పన్నీరు ఫ్రైలా కావాలితే ఈ రకంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్, తోటకూర పన్నీర్ పీసెస్ ఇందులో వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కానీ ప్రతి ఒక్కరికి ఇష్టమైంది ఏంటండి, గ్రేవీ టెక్స్చర్ ఎక్కువ ఇష్టపడతారు. అన్నంలో కలుపుకొని ఆ టేస్ట్‌ని ఆహ్వాదిస్తూ తినాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రేవీలా కావాలి. సో, అలాంటప్పుడు సరిపడినంత వాటరు మరీ పల్చగా అయిపోకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. మీడియంగా వాటర్ యాడ్ చేసుకొని అందులో నువ్వుల పౌడర్‌ని ఏసుకోండి. నువ్వుల పౌడర్ వేయడానికి గల కారణం తోటకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. సో, పైన గ్రేవీలో కూడా మనం నువ్వుల పౌడర్ వేసుకోవడం వలన మనకి తోటకూర పన్నీర్ కర్రీ తిన్నప్పుడు ఎముక సంబంధిత కంప్లైంట్లు తగ్గి కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. ముఖ్యంగా 35 దాటినటువంటి ఆడవాళ్ళందరికీ వచ్చేటటువంటి కాల్షియం ప్రాబ్లమ్ అనేది, అంటే నడుము నొప్పి ప్రాబ్లమ్‌లు, మోకాళ్ళు, కీళ్ళు ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే కనుక గ్రేవీ ప్రొసీజర్ ఇలాగా ప్లస్ తోటకూరతో పన్నీర్‌ని కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే డెఫినెట్‌గా అన్నిటికి ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. పైగా ఇది అకేషన్‌గా గెస్ట్‌లు వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకునేలా ఉంటుందండి ప్రొసీజర్ అంతా కూడాను. సో, చూసారు కదండీ! ఈ రకంగా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత చక్కగా కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి తోటకూర పన్నీర్ పీసెస్‌ని ఏసేసుకొని అటు ఇటు ఒక 2 నిమిషాలు కలుపుకొని సరిపోతుంది. ఎక్కువ సేపు ఉంచక్కర్లేదండి గ్యాస్ మీద. సో, గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో, ఫైనల్‌గా టేస్ట్‌కి అవసరమైనటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసుకోగానే తోటకూర పన్నీర్ గ్రేవీ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ఇంకా ఆసమ్ డెలిషియస్ టేస్ట్‌లో ఉంటుంది. సో, ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మౌత్‌కి వాటరింగ్ వచ్చేస్తుంది. లాలాజలం ఫుల్‌గా నోట్లో నిండిపోతుందండి. అంటే ప్రిపరేషన్ ఒకటి కంప్లీట్‌గా హెల్తీగా ఉంది. వారానికి 2 సార్లు తీసుకున్నా సరే అసలు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే మసాలాలను ఎక్కడా కూడా నూనెలో వేయించలేదు. సో, గ్రేవీని కూడా నూనెలో ఉడికించలేదు. సో, అందువలన ఇది గ్యాస్ పట్టడానికి అవకాశం లేదు. తిన్న తర్వాత కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మనం ఎన్ని గంటలైనా సరే నీరసం లేకుండా, అలసిపోకుండా పని చేసుకునే శక్తినైతే ఈ తోటకూర పన్నీర్ కర్రీ మనకి పుష్కలంగా ఇస్తుందండి. నాది గ్యారంటీ. నైటు 10:00కి తిన్నా గానీ మీకు అసలు ఎలాంటి హెల్త్ కంప్లైంట్ ఉండదండి. అంటే డైజెషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ తేలిగ్గానే డైజెషన్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ డైజెషన్‌కి అవసరమైనవి, చలవ చేసేవి, కర్రీ టేస్ట్‌ని పెంచేవి యాడ్ చేసుకున్న అది హెల్తీ వేలో. సో, ఇంకెందుకండి లేటు, మరి డెఫినెట్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. సో, మీకు ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపించేటటువంటి ఈ తోటకూర పన్నీర్ కర్రీ చాలా హెల్తీగా, టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో, నచ్చిందా అండి? సో, డెఫినెట్‌గా ట్రై చేస్తారా? సో, మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో, ఇక్కడ ముఖ్యమైన నోట్ వచ్చేసి జస్ట్ తోటకూరని మిక్స్ చేసేటప్పుడు, అంటే తోటకూరని పేస్ట్ పట్టించుకునేటప్పుడు వాటర్ వేయకుండా ఉంటే సరిపోతుంది. సో, వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం లేదు. తర్వాత వేయించిన శనగపిండిని కలుపుకోండి. సో, ప్రతి ముక్కకి కూడా నాన్ వెజ్ ప్రియులైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో, వెజిటేరియన్స్‌కి ది బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఏదైనా ఉందంటే ఈ తోటకూర పన్నీర్ కర్రీ తప్ప వేరే ఆప్షన్ లేదండి. సో, డెఫినెట్‌గా ట్రై చేసేయండి. ఇంకెందుకు లేటు, మీకు నచ్చిన రైస్‌తో గానీ, లేదంటే రోటీతో కానీ, చపాతీతో కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి. వీక్లీ 2 టైమ్స్ ప్రిపేర్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఈ ఒక్క కర్రీతోనే మనకి ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్ కంటెంట్ అన్నీ కవర్ అయిపోతాయండి. సో, డెఫినెట్‌గా అయితే ట్రై చేసేయండి. సో, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అప్పుడే మరింత మంది అమ్మలకి కానీ, మరింత మంది హెల్త్‌ని కోరుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మంచి హెల్తీ ప్రోటీన్ బేస్, కాల్షియం బేస్ ఉన్న వీడియోలు చేస్తున్న మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ముద్దలోనూ కూడా టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే తోటకూర పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోండి.